కంటెస్టెంట్. ఎవరు ఊహించని విధంగా T10 లో 2 ఎలిమినేషన్లు అయ్యాయి. దెబ్బకి టీంలన్నీ అలర్ట్ అయ్యాయి. కానీ నేను మాత్రం ఇక్కడున్న వాళ్ళకి చెప్పేది ఒకటే, లాస్ట్ వరకు ఉండి D10 టైటిల్ గెలిస్తే ఆ కిక్కే వేరప్ప. సో ఆ కిక్ ఏంటో చూడాలి అంటే మా జడ్జెస్ ని వెల్కమ్ చెప్పాలి. సో లెట్స్ వెల్కమ్ ఆ లవ్లీ జడ్జెస్. లెట్స్ డు కుమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. ఎలిమినేషన్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం పర్మనెంట్ అంటున్నారు మా టీమ్ లీడర్స్. సో లెట్స్ వెల్కమ్ మా టీమ్ లీడర్స్. హలో మాస్టర్, ఏంటి రెండు సార్లు వేస్తున్నావు? 2 వారాలు నేను లేను కదా, అందుకే 2 సార్లు. 2 వారాలు మిస్ అయ్యాను, 2 సార్లు వేసావు. తీసేస్తే రోజు ఇంట్లో కూర్చొని వాయించుకుంటావా? అయినా ఈ దరిద్రాన్ని మేము పెద్ద మిస్ అవ్వలేదులే. ఈ దరిద్రాన్ని ఇంతకంటే దరిద్రంగా లాసే వేసింది. నా స్టెప్పులో ఇన్ని దరిద్రాలు ఉన్నాయా? అబే, స్టెప్ లో ఏం దరిద్రం లేదు, నీలోనే ఉంది, నీలోనే ఉంది. నువ్వు నా స్టెప్పులు చాలా కించపరుస్తున్నావు తెలుసా? అది స్టెప్ అంటే మొత్తం డాన్స్ నే కించపరిచినట్టు తెలుసా నీకు? అసలు నాకు ఈ D10 డాన్సర్లకి పెద్ద తేడా ఏముంది? ఆ బాంబుకి శాస్త్రి బాంబుకి ఉన్నంత తేడా ఉందిరా. అంటే నేను 2 వారాలు లేను, కొంచెం కూడా ఫీల్ అవ్వలేదా? బొచ్చు కుక్క బూస్ట్ తాగట్లేదని మనం ఏమైనా ఫీల్ అవుతాం? పిచ్చి కుక్క పేస్ట్ వాడట్లేదని మనం ఏమైనా ఫీల్ అవుతాం? ఇది కూడా అంతే. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఏంట్రా, నవ్వుతావేంట్రా? బొచ్చు కుక్కకి పిచ్చి కుక్కకి కామనాలిటీ ఏంటి? కుక్క మనకంటే విశ్వాసం కదా, అంటే మంచి పలికే కదా. థ్యాంక్ యూ సో మచ్. అరే నువ్వు 2 వారాలు రాను నేను ఫీల్ అవ్వలేదు, కానీ రైట్ నౌ గ్యారంటీ ఫీల్ అవుతాను రా. నాకు అక్కర్లేదు. ఏ? నా గురించి ఈ సెట్ లో ఒకడు ఉన్నాడు, ఫీల్ అయ్యేవాడు. ఎవడా దురదృష్టవంతుడు? షాక్ అయ్యవా? సర్ప్రైజ్ అయ్యావా? సర్ప్రైజ్ అవడానికి నువ్వేనా సన్నీ లియోనా, షాక్ అవడానికి షకీలేనా? నేను గత 2 వారాలుగా రాలేదు కదా. మళ్ళీ ఎందుకు వచ్చా? నీకేం ఫీలింగ్స్ ఉండవా? బీరువాలో డబ్బులు పోతే ఫీల్ అవుతాం, కానీ లంగా జాకెట్ పోతే ఫీల్ అవుతావా? యు కాల్ మీ లంగా జాకెట్? ఎస్, యూ లంగా, దిస్ ఇస్ జాకెట్. అయ్యా, ఇంతకీ నువ్వేంటి డోంట్ మ్యారీ అనుకుంటూ వస్తున్నావు? పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయిపోయారు. పెళ్లి చేసుకోకపోవడానికి పెళ్లి అవ్వకపోవడానికి చాలా తేడా ఉంది తెలుసా? అంటే నాది చేసుకోకపోవడం, నీది అవ్వకపోవడం, నాది అలా మిగిలిపోవడం. భయ్యా, మంచిగా నేను సంపాదిస్తున్నాను, నా ఆస్తులు ఉన్నాయి, ఇంకేంటి భయ్యా? ఏం లేదు నాలోని. క్యారెక్టర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సుధీర్ కి క్యారెక్టర్ లేదా? అంటే ఈయన హెల్పింగ్ నేచర్ ఎగ్జాంపుల్ చెప్పిన. మొన్నటికి మొన్న ఒక అమ్మాయి లిప్స్టిక్ పెట్టుకుంది, ఎక్కువైంది. మనోడు వెళ్ళి తన సొంత పెదాలతో లిప్స్టిక్ తుడిచాడు తెలుసా? నువ్వేం చేసావు? నేను కళ్ళు మూసుకున్నాను. అది కాదు భయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ పని చేద్దామా? ఏంటి? మీ ఇద్దరు మేజర్లే కదా, మీ ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ కూడా ఉంది కదా. ఏమంటున్నావురా నువ్వు? నేను సొల్యూషన్ చెప్పనా? ఏంటి? అసలు ఇదిగో మన ఇద్దరం వాళ్ళిద్దరికి ఫిక్స్ అయిపోతే బెటర్ అనిపిస్తుంది. సరే, వాళ్ళు రమ్మను. విన్నావుగా పాట? గ్రీక్ వీరుడు అంటే నేనే. అయ్యా, వాళ్ళంది గ్రీకు వీరుడు, గోకే వీరుడు కాదు. వెనక్కిరా, నువ్వే పాట సరిగ్గా వినలే. అందులో డ్రీమ్ బాయ్ అన్నారు. హలో, పిజ్జా డెలివరీ బాయ్ కన్నా దరిద్రంగా ఉంటుంది నీ మొహం, మళ్ళీ డ్రీమ్ బాయ్ అంటే ఎలకరా? హలో, ఆ డిసిజన్ మా చేతిలో ఉంది. ఇక్కడ ఇద్దరు ఉన్నాం కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తారే. మీరైతే లేడీ గెటప్ ని కూడా వదలరు, వీడైతే లేడీస్ నే పట్టించుకోడు. భయ్యా,
మనకు వాళ్ళిద్దరు దక్కకపోయినా పర్లేదు, వాడికి మాత్రం దక్కకూడదు. భయ్యా ఆ. నాకెందుకో పెళ్లి కాదేమో భయం వేస్తుంది భయ్యా. ఏది భయం? రష్మిని పెళ్లి చేసుకున్నాక రోజు రాత్రి నిద్దట్లో సుధీర్ సుధీర్ అని కలవరిస్తుంటే అది భయం. నీ సంపాదన మొత్తం ఆమె మేకప్ కే ఖర్చు అయిపోతుంటే అది భయం. మాతో బ్రహ్మచారుల్లాగా కలిసిపోయేది ఎవరు? నేను. జీవితాంతం ఆడవాళ్ళ జోలికే వెళ్ళంది ఎవరు? నేను. మాతో ఉండేది ఎవరు? మేము. మరి నా పరిస్థితి? నువ్వు ఇంకా So let's begin round number 1. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలి అంటే లాస్ట్ వీక్ హాట్ సీట్ లో ఉన్న వర్షిని, ఈసారి ఎవరిని హాట్ సీట్ లోకి పిలుస్తున్నాం? ఈసారి రష్మి. రష్మి, నువ్వు హాట్ సీట్ లోకి వచ్చావు. ఫస్ట్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా, అపోజిషన్ టీమ్స్ కి ఛాన్స్ ఇస్తున్నారా? హాట్ సీట్ లో కూర్చోడానికి వర్షం నాకు ఛాన్స్ ఇచ్చింది కాబట్టి వాళ్ళని ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి ఛాన్స్ ఇస్తున్నా. సో మీ ముగ్గురు టీం లోంచి ఫస్ట్ రౌండ్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? మా టీమ్ లోంచి ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? ఐశ్వర్య. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయడానికి హేమంత్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ ఐశ్వర్య. Pakai bersama zara-zara, bye-bye kirara zara-zara, dikai wasamkana. Zara-zara, toge nishala zara-zara, nanu dukanira zara-zara, ni paurusham paina. Sai andira, varsai kalise tondara. Gusi-gulipin na gusa-gusalano Zara-zara, pakai bersama zara-zara, bye-bye kirara zara-zara, nikai wasamkana. రసికుడవని చేరా రుజువేది రాజశేఖర నిజమని అనవేరా నమ్మవిదేరా తడబడి అడిగారా అందించవేమి ఆసరా మనవిని వినవేరా మానసు చోరా పలకరా నిన్నేరా నిలిచెరా పూబాల పలకరా ఓ వీరా తరికిరా అలవెలిసిన అందాలు అందించనేరా జరా పాకే విషం జరా బై కిరారా జరా నీ పౌరుషం పైన
లాగావు, ఉన్నదే 4 ఎంటుకలు అట్ల పట్టుకు లాగావు. వెరీ గుడ్, రష్మి లాగే ఉన్నావు, సూపర్. శేఖర్ మాస్టర్, ఈ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? హాయ్ ఐశ్వర్య, హాయ్ మాస్టర్. చాలా బాగున్నావు ఈ గెటప్ లో. థ్యాంక్ యూ వితౌట్ మేకప్ అంటే సార్? వితౌట్ మేకప్. కానీ నువ్వు అన్నట్టు రష్మిలాగే ఉంది. మాస్టర్. అంటే ఆయన ఉద్దేశం నువ్వు అందాల రాక్షసువి అని. అయితే ఓకే. కొరియోగ్రాఫర్ సునీల్, నాకు ఈ థాట్ చాలా బాగా నచ్చింది. ఇది చాలా కొత్తగా ఉంది అండ్ ఎంతవరకు ఎవరు అటెంప్ట్ చేయలే ఇది. ఫస్ట్ ఇద్దరు బెడ్ మీద లవర్స్ ఉంటే టక్మని ఈ అమ్మాయి కింద నుంచి రావటం. ఇంకోటి దీంతో పాటు ఆ కుర్రోడు కూడా చాలా బాగా చేశాడు. ఎవరతను? రాహుల్ తో పాటు చేశారు ఆ పార్ట్నర్ ఆ అమ్మాయి అదితి. ఇద్దరు ఎప్పుడైతే చేసి పైకి లేసారు ఈ అమ్మాయి టక్మని రావటం చాలా బాగుంది. చాలా బాగా కొరియోగ్రఫీ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే పైన అలా నుంచుని చుట్టాను తల మీద కాళ్ళు పెట్టి. సూపర్ ఐశ్వర్య. ఓకే సునీల్, సూపర్, గుడ్ షో. థ్యాంక్ యూ. ప్రియమణి గారు. ఐశ్వర్య, సునీల్ అండ్ టీమ్, ఇలాంటి కాన్సెప్ట్ నేను ఫస్ట్ టైం ఈ షోలో చూస్తున్నాను. ఫర్ దట్ బిగ్ 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 రౌండ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్. ఐశ్వర్య, ఈ సాంగ్ కి పర్ఫార్మెన్స్ కరెక్ట్ యాటిట్యూడ్ ఇచ్చావమ్మా. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ విత్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. రష్మి, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? సూరజ్. హేమంత్ ని ఛాలెంజ్ చేయడానికి రష్మి వాళ్ళ టీం నుంచి సూరజ్ ని తీసుకొస్తున్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. జాస్మిన్, అలాద్దీని దీపంలో బంధించాను, జీనిని మరో లోకానికి పంపించాను. ఇక నిన్ను కాపాడడానికి ఎవ్వరూ లేరు. నువ్వు నా సొంతం. జాస్మిన్, జాస్మిన్. కాలం నేడిల మారనే, పరుగులు తీసనే, హృదయం వేగం వీడదే, గతికే తెలిమే నీడై నన్ను చేరితే, కన్నుల్లో నీవేగా నేను వెళ్ళా, స్నేహంగా తోడున్న నీవే ఇక గుండెలో ఇలా, నడిచే క్షణమే సడియాగే ఊపిరి పాడే, పెదవిని వీడే పదముఖ కవితై, మరి నీ వశమై నువ్వు నా సగమై, ఎదలో తొలి ప్రేమే కడలై ఎగిసే వేళ పసివాడై కెరటాలే ఈ క్షణం, చూడనా చూడనా ఎగిరే నింగిదాకా అల్లే రెక్కల్లా చేసిందే ఈ భావం, ఓ కాలాన్నే కాజేసే కళ్ళ కౌగిల్లో కరిగే కలలే, ఓ వెన్నెల్లో వేధించే వెండి వానల్లో వెలిగే మనమే, మౌనంగా లోలానే కావ్యంగా మారే కలే, పన్నీటి నల్లై ప్రాణమే తాకే, ఇది తొలి ప్రణయం మనమాపినాగదే, ఎన్నడూ పీడదే. వెళ్ళిపోమాకే ఎదనే వదిలిపోమాకే, మనసే మరువై నడవాలి ఎందాకే, వెళ్ళిపోమాకే ఎదనే వదిలిపోమాకే, మనసే మరువై నడవాలి ఎందాకే, వెళ్ళిపోమాకే ఎదనే జీనీ, మమ్మల్ని కాపాడు.
జాస్మిన్ ని జఫర్ ఎత్తుకెళ్ళాడు. ఏదో చేసి మనమే కాపాడాలి జీని. అంతేనా? నేను మళ్ళీ వస్తాను, నీ అంతు చూస్తాను. శేఖర్ మాస్టర్ ఎక్కడ కార్పెట్ ఎక్కడ? మీరు లోపలికి వెళ్ళా కుట్టారా భయ్యా? మీరు కుట్టిన దాంట్లో లోపలికి వెళ్ళారా? మాస్టర్ ఈ సాంగ్ లో బిగినింగ్ కొన్ని మూమెంట్స్ చాలా బాగా చేసావు సురేష్, కానీ కార్పెట్ చాలా బాగా ఫీల్ అయ్యింది. ప్రదీప్ హిందీలో ట్రాన్స్లేట్ చేయండి. యూ టాప్ ఫ్లోర్, హీ గ్రౌండ్ ఫ్లోర్. టాప్ ఫ్లోర్ నో రియాక్షన్, గ్రౌండ్ ఫ్లోర్ ఫుల్ రియాక్షన్. ప్రశాంత్ కొరియోగ్రఫీ చాలా బాగుంది ప్రశాంత్. కొన్ని మూమెంట్స్ అయితే భలే ఉన్నాయి. టైమింగ్, ఆ టైమింగ్ వాళ్ళు చేయడం కూడా సూపర్. అది అంత చిన్న దాంట్లో ఫ్లిప్ చేశాడు, వాళ్ళు ఎలా చేశాడు, అది సూపర్ సూరజ్. ప్రియమణి గారు. సూరజ్, ఫర్ మీ దిస్ ఇస్ యువర్ స్ట్రాంగెస్ట్ పర్ఫార్మెన్స్. ప్రశాంత్ ఫుల్ టైమ్ లైక్ ల్యాంప్ లోపల చేసే మూమెంట్స్ అన్ని ఇట్ వాస్ ఫ్లాలెస్. ఇద్దరు లైక్ సింక్, ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. కానీ అస్సలు జాస్మిన్ అని చెప్పాడు ఫస్ట్, ఆ తర్వాత నో ఎక్స్ప్రెషన్. ఓవరాల్ నైస్, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ హిస్ ఎక్స్ప్రెషన్స్. షూర్ మ్యామ్, డెఫినెట్లీ ద నెక్స్ట్ యాక్ట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయింది. రష్మి అండ్ హేమంత్ మీ ఇద్దరు టీం నుంచి ఒక కంటెస్టెంట్ వచ్చి పర్ఫార్మ్ చేశారు. సో ఏ టీం గెలిచిందో తెలుసుకుందాం. టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ కంటెస్టెంట్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, శేఖర్ మాస్టర్. ఇట్ గోస్ టు ఐశ్వర్య. ప్రియమణి గారు. మై వోట్ గోస్ ఫర్ ఐశ్వర్య. అండ్ మన లైవ్ ఆడియన్స్ మీ ఓట్. జనరల్ గా సంగీతం అది పాడితే వర్షాలు పడతాయి అంటారు కదా. అవునవును. అక్కడ ఎక్కడో వరదలు వస్తున్నాయట. నేను వెళ్ళి లేసి ఆపాను దాన్ని. నాగరాజు ఏంటంటే ఏంటి ఇంద్ర వీణ చెప్పేస్తావా? సూపర్, నాకు భలే ఇష్టం. కమాన్ హేమంత్. భయ్యా వీణ చెప్పేమంటే పక్కోండి కింద గోపుతున్నాం ఏంటి ఇలాగా? ఏంటిది? బాలేదా? బాలేదా? నువ్వు హిట్లర్ చెప్పేస్తావు కదా, అది కూడా వేస్తా అంటున్నావు అంతేగా. మ్యూజిక్. గోడకున్న కన్నంలోంచి ఏం చూస్తున్నావు భయ్యా? లోపల తొంగి. కానీ ఇదంతా అద్భుతం. కానీ ఇప్పుడు ముఠా మేస్త్రి చెప్పేస్తావా? అర్రే రే బాబాయ్. మ్యూజిక్. చాలా ఈజీ టాస్క్ ఇవ్వాలి నువ్వు. ఓకే ప్రదీప్, మనోడు చేసిన మూమెంట్స్ చేస్తే బానే ఉంటుందేమో. రష్మి అనగానే టాస్క్ లో కరెక్షన్స్ భలే వస్తాయి సార్ మీకు. కాదు, ఒక్కసారి వీణ స్టెప్ చూడాలనుంది రష్మి చేస్తే. ఎవరు ఆవిడేస్తేనా? నువ్వు నిన్నెవడయ్యా చూసేది? మాస్టర్ రెగ్యులర్ గా హీల్స్ వేసుకొస్తారు, ఇవాళ స్టూల్ వేసుకొచ్చారు. వీణ స్టెప్ కుదరదు. ఆవిడ మామూలుగా ఇప్పుడు ఆ షూస్ తో నడుస్తుంటేనే వీణ స్టెప్ వేస్తున్నట్టుంది. కాబట్టి వద్దు. నాకు తెలిసి ఏంటి ఏదో నీకు చెవులో ఎవడు ఏం చెప్తాడో తెలియదు కానీ ఎవడా నాగరాజు.
టాస్క్ ఏంటి హేమంత్? నేను సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ ఏమంటివి డైలాగ్ చెప్పారు కదా దానవీర సూరకర్ణ సినిమా నుంచి, అది నేను అవలీలగా చెప్పేస్తాను, అది ఆవిడ అవలీలగా చెప్పేస్తుంది. సింగిల్ టేక్ లో చెప్పాలి ఆవిడ, అంతేగా? పెద్ద ఆయన అలాగే చెప్పారట. ఏంటి అలా చూస్తున్నావు? స్టార్ట్. నీకొచ్చా? సరే ముందు ఒకసారి చెప్పు నువ్వు. ఆచార్య దేవా ఏమంటివి? నేనేమన్నాను? జాతి నిపమున సూత్ర కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్రియ పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. అట్టి నీ జన్మ పెట్టింది మట్టి కుండలో పుట్టింది కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు గురుకుల ముద్దుడైన ఈ శాంతనుడు శ్రీ సముద్రుల భార్య గంగా గర్భంలో జన్మించలేదా? ఎక్సెట్రా. అది అద్భుతంగా వచ్చింది డైలాగ్. ఇప్పుడు ఇదే డైలాగ్ నువ్వు తెలుగులో చెప్పాలి. ఇది తెలుగేనా? ఓకే, అదే డైలాగ్ నువ్వు చెప్పాలి. ఏమంటివి జాతిన ప్రభున సూత సితురు కిందు. ఖైరతాబాద్ లకడి కప్పులు అవి కూడా చెప్పు. రష్మి గారు చెప్పాలి, అది టాస్క్. దిస్ ఇస్ టాస్క్. ఓకే, కొంచెం స్లోగా చెప్తే నేను కూడా క్యాచ్ చేసుకుంటా. ఆచార్య దేవా ఏమంటివి జాతి నిపమున సూత సుతుని కింద నిలువ అర్హత లేదందువా. సరిపోయింది. జాతి నిందుకుల సుందు అమ్మా, తొండ సున్నుండ అలాంటివి ఉండవు. మళ్ళీ ఒకసారి చెప్పు. జాతి నిపమున సూత సుతుని కింద కొంచెం స్లోగా చెప్పబ్బా, పరిగెడుతున్నావు. జాతి నిపమున కూర్చున్నాండి. ఇప్పుడు అప్పుడే అవదని నాకు తెలుసు. జాతి నిపమున సూత జాతి నిబువున సూత. అరే వినరా, చెప్పేది వినవా? మొత్తం రాదబ్బా. ఒక్క వర్డ్ చెప్పు. ఏది? అదే జాతి నెపమున సూత సుతుని కిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట నీ జన్మ అతి జుబుత్సాకరమైనది. ఇది క్షాత్రియ పరీక్ష గాని క్షత్రియ పరీక్ష. ఇది శాస్త్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజును జన్మ పెట్టింది. నీ తనవి భరద్వాజ జన్మ పెట్టింది. అమ్మా ఎట్టిది కదా, ఎట్టిది భరద్వాజ ఎట్టిది కాదమ్మా. నెక్స్ట్ లైన్ తొందరగా. అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఏంటిది? అతి ఇంకొక కలవరం. నాతో సరసాలు ఏంట్రా? పోన్లే, ఇప్పుడు కొత్తగా ఎలా నేర్చుకుంటది కానీ ఇది ఇప్పటివరకు నేర్చుకుని ఫస్ట్ నుంచి చెప్పేసి. ఆచార్య దేవా ఏమంటివి? ఇది శాస్త్ర పరీక్ష కాదు, ఇది క్షత్రియ పరీక్ష. హాఫ్ ఇయర్లీ పరీక్ష, క్వార్టర్లీ పరీక్ష. భరద్వాజ్, where did you go? How was you born? What is your జన్మ? ఇవన్నీ కాదు కానీ ఓ పని చేద్దాం, వేరే డైలాగ్ ఏదైనా. ఓరి బ్లీచుడా. అమ్మా, బ్లీచు క్లోరిన్ కాదమ్మా. ఓరి మ్లేచ్చుడా. నెక్స్ట్. ద్రోహంతో మా మంచితనాన్ని వంచి దౌర్జన్యంతో మా ఆలయాలను కూలగొట్టి దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి దోపిడీతో మా సంపదను సొంతం చేసుకుని నీది అనేది ఏది లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి తెచ్చిన నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్టుకమ్మో. ద్రోహం నేను నీకు చేయలేదు, నువ్వు నాకు చేస్తున్నావు. దీనికంటే రెండు స్టెప్లు వేసేనా చెప్తాను, అలా చూస్తాను నన్ను. కంపెనీ మనసు మార్చుకుని డాన్స్ చేస్తామని నాకు భయం వేస్తుంది. సారీ సార్, ఐఎమ్ హర్ట్. నేను అంటే నాకు వచ్చిన 2 పనులు కూడా సరిగ్గా చేయకపోతే ఇంకెందుకండి. కానీ వెళ్ళిపోతాను. నువ్వు రెడీగా ఉన్నావు కదా వెళ్ళిపోవడానికి? సరే, ఏమంటే డైలాగ్ చెప్పుకుంటూ వెళ్ళిపో. వెనక్కి తిరిగా మళ్ళీ చెప్పిస్తాను, అందుకని ఆ డైలాగ్ నువ్వు కూర్చున్నంత కంటిన్యూ అవుతూ ఉండాలి. నేను డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోనా? నువ్వు వెళ్ళిపో. ఏమంటివి ఇది క్షత్రియ పరీక్ష కాదు, క్షత్రియ పరీక్ష. భరద్వాజ్ ఎగ్జామ్ పెట్టాడు అంతే. ఇప్పుడు మన మానసిక పరిస్థితి ఏంటి మాస్టర్? రౌండ్ నెంబర్ 2. సో రష్మి, సెకండ్ రౌండ్ మీతో స్టార్ట్ అవుతుందా? అపోజిషన్ ఛాన్స్ ఇస్తున్నారా? మాతో స్టార్ట్ అవుతుంది. ఎవరు వస్తున్నారు? తేజస్విని. ఓకే, సో సెకండ్ రౌండ్ రష్మి టీం నుంచి తేజస్విని. నాకు వద్దన్నా పుట్టావు కదే, ఇప్పుడు చావు. ఏడవకమ్మా, నీకు నేనున్నాను. నీ ఊపిరి నీ సొంతమా, మాకు చెప్పకుండా వదలకు. జీవితం
10 సంవత్సరాల తర్వాత. చాలా ఆకలిగా ఉంది. అయ్యో రా అమ్మా, తినిపిస్తాను. ఏ పిల్ల, ఇక్కడ ఉండొద్దు. ఇది చెత్త కుప్ప. ఇది తింటే నువ్వు చనిపోతావు. పో. నేను పోను, ఇక్కడే ఉంటా. ఏయ్ పోన్లేరా, దానికి అమ్మా నాన్న ఎవరు లేరు. అమ్మా? హే, అమ్మంటే ఎవరు? అమ్మంటే నేను చెప్తా. పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాని పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలోని పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. అలా అయితే నువ్వేనా అమ్మ? అమ్మా, ఈ బొమ్మ పగిలిపోయింది. నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ. అమ్మా! చనిపోయిందా? నేను చెప్పా అప్పుడే పోమని. అంతా నువ్వే చేసావు. నేను ఉండేది మీ చెత్తను పడేయటానికి, మీ కన్న బిడ్డల్ని కాదు. ఎంతో మంది పిల్లలు లేక బాధపడుతున్నారు, వాళ్ళకి ఇయ్యండి, నాకు కాదు. శేఖర్ మాస్టర్. తేజస్విని, యువర్ ఫ్యాబులస్ డాన్సర్. థ్యాంక్ యూ సార్. యష్ ఎక్కడ? నిజంగా అమ్మాయి డెడికేషన్ మెచ్చుకోవాలి. నిజంగా దాని మాత్రం హ్యాట్స్ ఆఫ్. కొరియోగ్రఫీకి వస్తే సూపర్ యష్. కొత్త యష్ కనపడ్డాడు. బాగా నచ్చిందంటే బేబీని ఇలా బ్యాక్ బెండ్ అయ్యి గుండ్ల మీద పెట్టుకొని చేశారు కదా. అవును సార్. అది మళ్ళీ తర్వాత పాపని లెగ్ స్ట్రెచ్ చేసి కాలు మీద అంట ఇలా జోల పాడుతా ఉండి చేసేది. మూమెంట్స్ తో పాటు మీనింగ్ ఫుల్ గా వెళ్తావు, కరెక్ట్ కన్వే చేస్తావు. అది నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది నిజంగా. ఇలాంటి ఇంకా ఇంకా చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ప్రియమణి గారు. తేజస్విని, మొత్తం యాక్ట్ వచ్చి చాలా ఎఫర్ట్లెస్ గా చేసావు. అండ్ యష్ కొరియోగ్రఫీ మైండ్ బ్లోయింగ్. చాలా నచ్చింది ఏంటంటే ఎండ్ లో ఆ పాప చనిపోయిన తర్వాత తేజస్విని వచ్చి మళ్ళీ దట్ సేమ్ మూమెంట్స్ రీక్రియేట్ చేస్తుంది. వెన్ థింకింగ్ విత్ ద బేబీ టచ్ అయింది ఇక్కడ. So overall, marvelous, and you both are extremely strong and unbreakable jodi, and I wish you guys all the best. Thank you. Thank you. Thank you judges and good luck guys.
రష్మి, సెకండ్ రౌండ్ చాలా స్ట్రాంగ్ గా స్టార్ట్ చేసావు. సో లెట్స్ సీ ఈ పర్ఫార్మెన్స్ ని ఛాలెంజ్ చేస్తూ అపోజిషన్ ఏ టీం ఏ కంటెస్టెంట్ ని పంపిస్తుంది? నా టీం నుంచి పంపిస్తున్నాను. ఓకే, దర్శిని వస్తుంది. ఓకే. సో సెకండ్ రౌండ్ రష్మిని ఛాలెంజ్ చేయడానికి వర్షిని టీం నుంచి లెట్ మీ ఇన్వైట్ దర్శిని. ప్రేమ అనేది అనంతం. ప్రేమ అంటే ఇద్దరు మనుషుల కలయిక కాదు, ఇద్దరి మనసుల కలయిక. అలాంటి ప్రేమ అన్యం పుణ్యం తెలియని ఇద్దరి మానసిక వికలాంగుల మధ్య పుడితే ఎలా ఉంటుంది? నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం నా పాటకు మాటై పలికావే హో ఎద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హో నిప్పుల్లో వానై వచ్చావే చేస్తున్న పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ ఎద చప్పుడు చేసే శృతి నీవే ఇక్కడే ఉండు, నేను వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళకు, సరేనా? తనకి పసుపు బట్టలంటే చాలా ఇష్టం కదా. అన్నీ నువ్వేగా నా ప్రాణం నువ్వేగా అన్నీ నువ్వేగా నా ప్రాణం నువ్వేగా కళ్ళే నీవా కలలే నీవా అన్నీ నువ్వేగా నా ప్రాణం నువ్వేగా కళ్ళే నీవా కలలే నీవా అన్నీ నువ్వేగా నా ప్రాణం నువ్వేగా ఊహకు రూపంగా నువ్వొచ్చావు గుండెల దీపంగా వెలుగిచ్చావు నా తడియారే కన్నులకు ఆనందం తెచ్చావు అన్నీ నువ్వేగా నా ప్రాణం నువ్వేగా
ప్రాణం నువ్వేగా. నిజమైన మానసిక వికలాంగులు ఈ పసి మనసులు కాదు. అసలైన మానసిక రోగులు ఎవరంటే కరుణ మానవత్వం లేని మనిషి రూపంలోనే ఈ మృగాలే. జన్మనీదేలే మరు జన్మనీకేలే. చాలా అద్భుతమైన విషయాన్ని డాన్స్ రూపంలో చాలా చక్కగా మన ముందు తీసుకొచ్చారు శేఖర్ మాస్టర్. ఇంత బాగా చేస్తే ఇంకేం చెప్పాలి చెప్పు, నో వర్డ్స్. రాహులేడి చితికి పోతానే. మీరు ఆ క్యారెక్టర్ చేయటం అది చూస్తుంటే నాకు వాళ్ళు చేసినట్టే ఉంది. సేమ్ అదే కనబడింది ఇద్దరు చేస్తుంటే. చాలా 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 బాగా చేశారు. శశి ఎక్కడ? యాక్చువల్లీ ఆ కాన్సెప్ట్ తీసుకోవటం చాలా కష్టం శశి. తీసుకొని దాని కొరియోగ్రఫీ ఎంత అందంగా చేసామంటే హ్యాట్స్ ఆఫ్ శశి. థ్యాంక్స్ మాస్టర్. ఆ దర్శన, ఆ బెండింగ్స్, ఆ ఫాలింగ్స్, ఆ చేసే అబ్బా మామూలు కాదు. వీళ్ళిద్దరు జోడి కూడా భలే జోడి, పర్ఫెక్ట్ జోడి అబ్బా. ఇంకా కళ్ళ ముందే ఉంది అది. థ్యాంక్స్ మాస్టర్. సూపర్ కొరియోగ్రఫీ. ప్రియమణి గారు. దర్శిని మాస్టర్ అండ్ రాహుల్, డెఫినెట్ గా ఒక హాంటింగ్ పర్ఫార్మెన్స్ ఇది. చాలా 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 బాగుంది. ఇట్ వాస్ ఫ్లాలెస్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ ఫ్యాబ్యులస్ కొరియోగ్రఫీ, ఫ్యాబ్యులస్ ఐడియా మాస్టర్. జన్మనీదేలే థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ గైస్. మరు జన్మనీకేలే. ఓకే, ఇక ఇప్పుడు ఓటింగ్ టైం. టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ కంటెస్టెంట్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఫస్ట్ ఓట్ ప్రియమణి గారు. నా ఓట్ దర్శిని. శేఖర్ మాస్టర్. రెండు చాలా బాగున్నాయి, నిజం చెప్తున్నా. రెండిట్లకి చెప్పావు, చిన్న చిన్న పాయింట్లు అనిపించింది. దాంట్లో వచ్చి ఆ పాప పాడతాం, దీంట్లో వచ్చి మధ్య మధ్యలో వీళ్ళు క్యారెక్టర్ నుంచి బయటకు రావటం. మై వర్డ్ గోస్ టు తేజస్విని. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆడియన్స్ మీ చేతిలో ఉంది. అసలైన విషయం మీరు ఎవరు ఓటేస్తారో చూద్దాం. ఇలాగే వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు. వాళ్ళు కూడా ఒక్కొక్కరికి ఓటేశారు, హాఫ్ హాఫ్. ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చినట్టే. సో ఇద్దరు విన్నర్సే. కంగ్రాచులేషన్. సో మొత్తానికి సెకండ్ రౌండ్ టాస్క్ నుంచి ఇద్దరు తప్పించుకున్నారు. గెలిచిన కెప్టెన్ ఓడిపోయిన కెప్టెన్ కి ఇవ్వాలి. బట్ ఇద్దరికి సమానమైన ఓట్లు వచ్చాయి కాబట్టి సెకండ్ రౌండ్ లో టాస్క్ లేదు. టాస్క్ లేదు, టాస్క్ లేదు. నువ్వెవరు చెప్పడానికి? టాస్క్ చెయ్యాలి. రూల్స్ ప్రకారం ఇద్దరు ఎవరు విన్నర్, రూల్స్ ప్రకారం వాళ్ళు విన్నారు. కానీ ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా. మనం ఉన్నది దేనికి? టాస్క్ చెయ్యాలి. టాస్క్ చేయాలి. ఎవరు గెలవలేదు కదా, నువ్వు చేస్తావు. అందుకే నేను ఎందుకు చేస్తా? చెయ్యాలి. నేనేమైనా డాన్స్ చేశాను? వాళ్ళు గెలిచినప్పుడు ఏళ్ళు ఓడిపోయినప్పుడు మమ్మల్ని పిలిస్తే మేము వచ్చి చేయట్లా. అందుకే మీరు టీమ్ లీడర్లు అయ్యారు. ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు చేయాలి. ఇప్పుడు అందరూ డ్రా అయితే ఇక్కడ నుంచి ఏంటంటే ప్రదీప్ చేస్తాడు టాస్క్. చేయాలవుతా రష్మి? ప్రదీప్ చేయాలా? నీ అంకం చెయ్యి, చెప్పు. చేయాలి. అదే ఓకే. వర్షిని చేయాలా వద్దా? చేయాలి. ప్రదీప్ చేయాలి. హేమంత్ చేయాలి చేయాలి చేయాలి. అది కాదు, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? వర్షిని రష్మికి పోటీ వచ్చింది. వాళ్ళిద్దరు ఎవరు విన్నర్ రాలేదు కాబట్టి హేమంత్ కి సుధీర్ కి టాస్క్ ఉంటుంది. ఎలా ఇస్తారయ్యా? ఎలా చేయాలి, చేయాలి. ఎలా ఇస్తారు టాస్క్? చేయాలా వర్షిని? లేదు, నువ్వు అది చేయాలా? లేదు, మన సపోర్ట్ చేయాలా లేదా? నువ్వు ఏంటి అంటున్నావు? గడ్డం మీద ఇలా పడితే దులుపుకుంటా భయ్యా. ఇలాంటి చాలా దులిపాం మేము. ఇగో అవన్నీ మాకు వద్దులే గానీ టాస్క్ చేయి ఫస్ట్. ఇవన్నీ కాదే, మనం కొట్టుకోవడం కాదు. పెద్దలు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళని అడుగుదాం. శేఖర్ మాస్టర్. వద్దులే అబ్బా, ఎందుకు? వద్దులే అబ్బా ఏంటండి? కాదండి, మేము ఓడిపోయినప్పుడు మేము చేస్తున్నాం కదా. టై అయినప్పుడు మరి జనాలకు ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. వద్దులే అబ్బా. టాస్క్ వద్దా? ప్రేమగా టాస్క్ చేయాలి వద్దా? ప్రదీప్ టాస్క్ చేయాలా వద్దా అంటే వద్దు. అగ్గిపెట్టి ఇగో అగ్గిపెట్టి తెచ్చావేంటి? ఇదిగో నువ్వు ఎప్పుడు అలాగంటే అక్కడ పోసుకోను.
ఇగో నువ్వు టాస్ చేయకపోతే ఈమె పోసి పడుతుంది. టాస్ చేస్తావా కిరణాలు పోసేనా? వాళ్ళు వద్దంటున్నారు కదా. ప్రియమణి గారు చెప్పారు బేబీ చేయాలి ప్రదీప్ టాస్క్ చేయాలి. ఓకే టెల్ మీ. అగ్గిపెట్టి పక్కన పెట్టు. నువ్వు కిరసనాల బాటిల్ పక్కన పెట్టు. టాస్క్ ఏంటంటే నాగరాజు నీకు కనబడకుండా ఎక్కడ దాక్కుంటా ఉంటాడు. ఆయన పట్టుకొని ఈ ఫ్రెండ్షిప్ బెండ్ ఆడికి కట్టాలి. సూపర్, వండర్ఫుల్. రే నాగరాజు, నాకు ఎతకాలి. రాజు ఆడిక్కడ ఉండేట వెళ్తావు ఏంటి? ఇటు వచ్చాడా? చెప్పారా దొంగి? ఇక్కడే ఉన్నాడు కదా. చిచ్చి హేమంత్ ఒళ్ళో కూర్చున్నాడు. భయ్యా అక్కడే ఉన్నాడా? కదులుతున్నట్టున్నాడు కదా అక్కడి నుంచి. కదలట్లేదు, అక్కడే ఫిక్స్. కదలడుగా. కదలడు. ఇంకా ఉన్నాడు అక్కడే. భయ్యా ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నాడుగా. మాట్లాడుతున్నానా నాగరాజుతో? ఆడు అక్కడెక్కడ ఉంటాడు. ఇటురా. ఏం భయ్యా ఏంటి సంగతులు? ఏం నాగరాజు సంగతులు? నాగరాజు పట్టుకున్నా. ఇప్పుడు లేడుగా, ఉత్తినే చేయి పెట్టా. ఆడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఇటు వెళ్ళాడా? ఎటు వెళ్ళాడా నీకే తెలియాలి. పిలు. ఇక్కడే ఉంటాడు గుంపులు అక్కడ కలిసి పెట్టి. నాగరాజు నీకు దండం పెడతారా? అరే ఇంకెప్పుడు వాడందిరా పేరు. సుధీర్ ఇక్కడికి వచ్చి దాక్కున్నాడు వెనకాల. మీ దగ్గరికి వచ్చాడు. శేఖర్ మాస్టర్ దగ్గర ఉన్నాడంట. వద్దు నాగరాజు, ఇటు వచ్చేసి. అదిగో వస్తున్నాడు. కట్టాడు, చేయి తీసుకుని గట్టి వచ్చాడుగా. ఇటు రారా, మెట్లెక్కరా. మెట్లెక్కవా? సరే ఇక్కడ రా. దేనికి కడుతున్నావు? చేతికి. ఆడెత్తింది కాలు, చేయి కాదు. కట్టా. ఇదిగో భయ్యా నాగరాజు కొంచెం లూజు కడుతున్నాను, కింద వరకు జారిపోద్ది, ఏమనుకోకు. ఆడు ఆల్రెడీ వర్షం దగ్గర ఉన్నాడు బాబు. పిచ్చివాడా, వాడు కజిన్ బ్రదర్. దే ఆర్ ట్విన్స్. ఏంటి ఇద్దరు ఉన్నారా? పిచ్చివాడా, ఒకటి బయటికి వెళ్ళినప్పుడు నేను ఇంకోటి వాడుతూ ఉంటా కదా. ఆడికి కట్టావు, రీడికి కట్టవా? నేను వాడితో మాట్లాడను. వాడికి పొగరు ఎక్కువ. నీలాగా వీడు నాలాగా మంచోడు, వీడు పిచ్చమాయకుడు. చూసా లూజు కట్టని చెయ్యి ఎత్తాడు, మొత్తం జారి కిందకి వెళ్ళిపోయింది. ఓకే, నువ్వు ఇచ్చిన టాస్క్ అయిపోయింది. వెరీ గుడ్, వండర్ఫుల్. ఇప్పుడు నువ్వు నాగరాజుని కలిసి ట్విన్ బ్రదర్ ఉన్నాడు చూసా, వాడికి నాకు పడదు, వాడిని ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చి నాకు సారీ చెప్పించు. ఎందుకు సారీ చెప్పిస్తాం? వాడికి నాకు పడట్లేదు అందుకని. పడకపోతే నేను ఎందుకు చెప్పిస్తా? నా ఈగో హర్ట్ అయింది, వాడిని తీసుకురా. నువ్వు నాగరాజుని తీసుకొస్తావా, ఢీ నుంచి నువ్వు వెళ్ళిపోతావా? నాగరాజుని తీసుకురా. నన్ను అడుగుంటాడేమో. ఎక్కడున్నాడు? ఇప్పుడు నీకు నాగరాజు కనిపించినప్పుడు వాళ్ళ బ్రదర్ నీకు ఎందుకు కనపట్లే? అంటే ఈడికి నాకు కూడా పడదలే. ఆహా, మీద చేసుకుని మరి మాట్లాడారు కదా, సేమ్ ఆళ్ళలాగే ఉంటారు. చూడు ఇక్కడే ఉన్నాడు. తొక్కుదా, కాలు తొక్కుతా వాడే. అతను ఏదో నాచో రే ఓ అని ఫ్లోర్ స్టెప్ వేసా. కాలు కరెక్ట్ ఇలా నువ్వు తొక్కావు దాని కాలేజ్. సారీ నాగరాజు. లేపు అయ్యా. ఏం పట్టు ఏంటది? అంటే కింద పడిపోయిన వాళ్ళని ఎవరన్నా చెయ్యిచ్చి లేపుతారు, మామూలుగా భుజాలు పట్టుకుని లేపుతారు. నడుం పట్టుకుని ఎవరైనా లేపుతాడా? అంటే అలవాటు అయిపోయింది. సారీ. ఏం చేస్తున్నావు? చెయ్యమన్నావుగా. వాడు లేచి పావు గంట అయింది, ఇటు వచ్చాడు. హర్ట్ అయ్యాడు, వాడు అలిగాడు. మొహం చూడు ఎలా పెట్టాడు. మొహం కనబడుతుందా? అవును. అయ్యా మొహం అనేది ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఎందుకు ఉంటుంది? సారీ భయ్యా. వాడు అటు పక్కన నుంచి ఉన్నాడు కదా నీ పక్కన, ఇందా నుంచి పిలుస్తున్నాడు. సెల్ఫీ అని అడుగుతున్నాడు నన్ను. నీ ఫ్యాన్ అంటే నేను సెల్ఫీ అడుగుతాడు. నువ్వు తిరిగి ఎవరికి సారీలు చెప్తున్నావు? సెల్ఫీ ఇవ్వు. దిగు. కెమెరా ఎటు పెట్టాడు అర్థం కావట్లేదు. అదేంటి భయ్యా, వాడు కుర్చీలో కూర్చున్నాడు కదా, నువ్వు కూడా కుర్చీలో కూర్చో. ఏంటి ఇక్కడ కుర్చీ ఉందా? కుర్చీ ఉంది అక్కడ. పిచ్చా, సర్పరాజు కూర్చున్నప్పుడు నువ్వు కూర్చోలేవా? అభిమాని కోసం ఆ మాత్రం చేయలేవా? కాల్మి కాలేసుకో. ఏంటి ఇదేంటయ్యా, ఒక అభిమాని చెప్తే చేయలేవా? సర్పరాజ్ కాల్మి కాలేసుకుని నువ్వు కూడా కాల్మి కాలేసి కూర్చో. అంటే ఫ్యాన్స్ అంటే అభిమానం భయ, వాళ్ళ ముందు కాలేసుకుంటే బాగుంది. సేమ్ ఇద్దరు ఒకేలా ఫోటో తీసుకోవాలని కోరిక. కూర్చో, కాల్మి కాలేసుకో. ఊపు. అతను ఊపుతున్నాడు కాళ్ళు, కానీ అతనికి చిన్నప్పటి నుంచి నువ్వు సుధీర్ ఉప్పు బస్తా ఎక్కించుకోవాలనుకుంటున్నావా? ఓ మై గాడ్, తనకి చిన్నప్పుడు కోరికట ఉప్పు బస్తా. ఉప్పు బస్తా. అతను ఉప్పు బస్తా ఎక్కువ రెడీగా ఉన్నాడు పాపం, కూర్చుని ఎక్కువ. పట్టుకో కాళ్ళు రెండు ముందుకు లాకేలాగా అతను ముందు. నీకో విషయం తెలుసా? ఆల్రెడీ సర్పరాజు నాగరాజు ఇద్దరు కలిసి టింటిడిన్ అనుకుంటూ వెళ్ళిపోయారు ఇద్దరు.
ఇప్పుడు ఎవరు లేరా? ఎవ్వరు లేరు ఇక్కడ. మరి సర్పరాజ్ అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అన్న. మరి నాగరాజు అటు ఇటు తిరుగుతున్నాడు అన్నావు. సో ఇక్కడతో సెకండ్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం. లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 3. రష్మి, సెకండ్ రౌండ్ డ్రా అయింది, ఫస్ట్ రౌండ్ ఓడిపోయావు. సో థర్డ్ రౌండ్ గెలవాలి అంటే స్ట్రాంగ్ కంటెండర్ ని పంపించాలి. ఎవరు పంపిస్తున్నారు థర్డ్ రౌండ్? ఫస్ట్ వేవ్ కాదు, ఆపోజిషన్ వాళ్ళు వస్తారు. సుధీర్. యా, రాజు. సో థర్డ్ రౌండ్ బిగిన్ చేయడానికి సుధీర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ రాజు. మామా నాకు ఫోక్ స్టైల్ ఇచ్చిందా మామా? సో ముందుగా శేఖర్ మాస్టర్. కానీ రాజు ఫోక్ స్టైల్ బాగా ప్రాక్టీస్ చేయాలి నువ్వు. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. వారి దేవుడా వారి దేవుడా వారి దేవదేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి దేవదేవుడా. ఏ లైఫ్ జోడు మధ్యలా వారి దేవుడా అదిరింది అన్ని వైపులా వారి దేవుడా. ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా వారి దేవుడా చూస్తావు నన్ను ఇలల్లా వారి దేవుడా. జర దిల్ సే ఇనుకో నా గోలా. సాల్తమ్మి ఆపేద్దామా? హలో, ఇప్పుడే కదా మొదలెట్టాను. సో ముందుగా శేఖర్ మాస్టర్. డాన్సర్ అంటే ఈడబ్బా. డాన్స్ చాలా మంది ఫాస్ట్ చేసేసి టప్ టప్ టప్. ఎందుకంటే అది ఒక ఫాస్ట్ కౌంట్ లో ఉంటుంది. టక్ 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 పని వచ్చి ఆ గ్రేస్ చేయాలంటే ఆ టైమింగ్ పట్టుకోలేరు. దీన్ని టక్ 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 చేస్తున్నాడు, టక్ 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 చేస్తున్నాడు, ఎఫర్ట్లెస్ గా మళ్ళీ ఇచ్చేస్తున్నాడు. నాకు చాలా బాగా నచ్చింది రాజునిలో, చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. ప్రేమణి గారు. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. జుంబారే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే రింబారే రేపబరే రింబరాహి రింబరాహి రింబారే. నీ నడకలోన ఉంది స్నేకు డాన్స్, పీకాకు డాన్స్. శభాష్ ప్రేమదాసు పీకు డాన్స్, నీ ఫోకు డాన్స్. అమ్మ గండి పేడ గండి మైసమ్మ మా ఊరు ఆడసల్ల ఉండాలని నీకు జోడు బొనమ తీసుకొని మా పిల్ల బాబాల్ని వెంట తీసుకొని నిన్ను కన్నులారా చూడాలని వస్తున్నాము. తమ్ముడు, నేను జంగల్ బుక్ సినిమా చూడలా, కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి. లెట్స్ గో. చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి. పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గడ్డి మైసమ్మ. పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గడ్డి మైసమ్మ. అన్నా 2 బాల్కనీ టికెట్లు కావాలి. Hey,
సూపర్. బట్ నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే ఇంత డాన్స్ చేసాక కూడా జుట్టు అలా నుంచునే ఉంది. ఓకే, సో ముందుగా శేఖర్ మాస్టర్, ఫోక్ స్టైల్ వచ్చిందా మాస్టర్? కాదు, ఇప్పుడు ఎలా చెప్పాలి అర్థం కాదు. అంటే మీకు ఫోక్ స్టైల్ రావట్లేదని చెప్తే దాని మీద కూడా మీరు సాంగ్ చేస్తారా కామెడీగా తీసుకుని? ఏం నవ్వుతున్నారేంటి, అందరూ అరుస్తున్నారేంటి? సీరియస్గా అడుగుతా, చిట్టి ఎక్కడా? కాదు, అంటే ఇప్పుడు ఏదైనా కంటెస్టెంట్ ఉన్నాడు అనుకో, అలా ఏదో మైనస్ ఉంటే అది చెప్పకూడదా? చెప్పదు సార్. దాన్ని కూడా మీరు ఎందుకు కామెడీగా చేస్తున్నారు? నువ్వు ఫోక్ డెవలప్ చేసుకోవాలి, నువ్వు ఇది వెస్టర్న్ డెవలప్ చేసుకోవాలి, చెప్పొద్దంటే చెప్పాం. ఇంకా నాకు నిజంగా బాధేసింది అది. కాదు, ఇప్పుడు మీరు చేసే మిస్టేక్ ఇది ఉందని చెప్పాలా వద్దనేది, అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి మాకేం అర్థం కావట్లా. ఇప్పుడు నెక్స్ట్ చెప్పాం అనుకో, దాని మీద కూడా మీరు సాంగ్ చేస్తారు ఇంకేంటి? నాకేం అర్థం కావట్లేదు అబ్బా. మీకే కాదు, మాస్టర్ కూడా వచ్చు. ఐ వాంట్ కమ్ అండ్ హగ్ హిమ్. ఇప్పటికీ చెప్తున్నాను, ఇంకా ఫోక్ స్టైల్ కొంచెం రావాలరా. కొరియోగ్రఫీ చిత్త కుమ్మేసావు అబ్బా. బాయ్స్ కాదు బా, లాస్ట్ వచ్చారు గ్రూప్, ఎవరాళ్ళు? కంటెస్టెంట్స్ మాస్టర్. మరేరి ఇక్కడ వీళ్ళందరూ వచ్చి ఇంత కష్టపడి డాన్స్ చేస్తున్నారు. ప్రియమణి ఎవరిని చూస్తున్నాం ఇక్కడ వచ్చి, సోము వచ్చాడు ఇలా నాగిని డాన్స్ చేస్తుంది. మేడం, సోము ఈజ్ నడుము స్పెషలిస్ట్. నడుము వంకర స్టెప్ అని ఒక స్టెప్ ఉంది ఆయన దగ్గర. నడుముతో ఏమేం చేయాలో అవన్నీ చేస్తాడు ఆయన. గురుగారు ఒకసారి. సూపర్ చిట్టి. ప్రియమణి గారు, కమెంట్స్ చెప్పాలా? ఆల్రెడీ పర్ఫార్మెన్స్ లో వచ్చింది కదా, ఇంకా ఏంటి కమెంట్స్ కావాలి? అంటే అది రికార్డెడ్ లో ఐ లవ్ యూ విన్నాడు కదా, లైవ్ గా ఏమైనా విందామని. రాజు, ఐ లవ్ యూ రాజు. ఫ్యాంటాస్టిక్. ఇలాంటి ఒక కాన్సెప్ట్, నాకు వర్డ్స్ లేదు, ఐఎమ్ స్పీచ్. బట్ ఇది స్టాండింగ్ ఓవేషన్ మాస్టర్ కి. సో ఈ మాస్టర్ కి పూలు. చిట్టి, నువ్వు అక్కడ దాకా వెళ్ళి రోజ్ తీసుకున్నావు. రోజ్ తీసుకున్నది కూడా అదేదో గుళ్ళో ప్రసాదం ఇచ్చినట్టు. అంతా చల్లగా ఉండాలి, ఓకే అని చెప్పారు. రోజు కాస్త రొమాంటిక్ యాంగిల్ బయట తీయచ్చుగా. అండ్ ఈ ఒక్క రోజు వచ్చి నడుము రాజాకి. చిట్టి, ఇప్పుడు నీకు అర్థమైంది ఏం మిస్ అయ్యో. నేను చెప్పింది అదే. రాజు రా. ఇప్పుడు అర్థమైందా నీకు మళ్ళీ ఏం మిస్ అయ్యావో? అలా రోజు నమస్కారం అందరూ బాగుండాలి అనకూడదు. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ గైస్. థర్డ్ రౌండ్ రష్మి, ఎవరు వస్తున్నారు? దీక్షిత్. ఓకే, లెట్స్ వెల్కమ్ దీక్షిత్.
దీక్షిత్ హాయ్ సార్. ఇప్పుడు వరకు నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఎక్కడ ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా చేసిన డాన్స్ పోజెస్ కానీ మూమెంట్స్ కానీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నీతో పాటు చేసిన ఇద్దరు బాయ్స్, కృష్ణ ఎక్కడ? కృష్ణ నాకు వచ్చట వీళ్ళు ఇక్కడ కూర్చొని ఇలా డివైడ్ అవుతుంటే వాళ్ళు కూడా ఇలా డివైడ్ అయ్యి మళ్ళీ ఇలా వచ్చి చాలా బాగుంది కొరియోగ్రఫీ. అక్కడ బాగా చేశారమ్మా. గుడ్ షో. ఆల్ ద బెస్ట్ కృష్ణ. థ్యాంక్ యూ. ప్రియమణి గారు. Dikshit, very good, Dikshit. The setup was so nice. So the whole act, naku, it was okay. Could have been a lot better. గుడ్ లక్ గైస్. థర్డ్ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలుసుకుందాం. టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ కంటెస్టెంట్స్ ఆన్ స్టేజ్. శేఖర్ మాస్టర్. ఐ వోట్ ఫర్ రాజు. ప్రియమణి గారు. Raju. అండ్ ఇక మన ఆడియన్స్ మీ ఓట్. Congratulations. Thank you, audience. సో ఇక్కడతో థర్డ్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం మనం. ఏంటి సార్ ఏదో నవ్వులుతున్నారు? డబ్బులు ఇవ్వమని వచ్చి. ఎవరు గెలిచారు? నేను గెలిచా. ఉదర్ పూచ్. మరి మధ్యలో ఎందుకు వస్తున్నావు? థర్డ్ రౌండ్ అయిపోయింది. మీరు ఎలాగో ఇవ్వట్లేదు కదా, నేను నా పని చేసుకుందామని. ఓడిపోయింది నువ్వు. అయితే ఇక్కడ వరకు వచ్చాను కదా. మేము ఓడిపోయినప్పుడు మేము వచ్చి ఇవ్వలేదా? రెస్పెక్ట్ లేదా? హలో, ఆవిడ అక్కడి నుంచి ఇంత దూరం వచ్చింది కదా, ఒక అడుగుడానికి ఏంటి అని అంటుంది ఆవిడ. ఓకే దా. తగ్గద్దు భయ్యా, తగ్గ సమస్య లేదు. నువ్వు దా ఇట్రా వచ్చావు. భయ్యా కన్ను కొడుతుంది, వెళ్ళిపోనా? నీ కకృతిలో కమండలో వాగు, కంగారు పడమాక అలాగా. దా ఇట్రా, డబ్బులు నువ్వు ఇది ఒక్కసారికి వెళ్తాలే భయ్యా ప్లీజ్. ఊరినే రాయట్లేదు యూట్యూబ్ లో, వెళ్ళు. ఎవరెవరి దగ్గర ఎంత అమౌంట్ మిగిలిందో చూద్దాం.